ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానండి. ఇక ఈరోజు మన బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో, ఎలాంటి అద్భుతమైన వార్తను మన ముందుకు తెచ్చారో తెలుసుకుందామా? మన తండ్రి గారి బాబా మాటల్లోనే విందాము ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేసి కామెంట్స్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. తల్లి, ఇది విన్న నీకు ఈరోజు ఊహించినటువంటి శుభవార్త నువ్వు ఖచ్చితంగా వింటావు అని చెప్పి బాబా గారైతే మనకు ఏదో తెలియని సందేశాన్ని అయితే అందించబోతున్నారండి. బాబా గారు మనకు ఏ సందేశం అందించినా కూడా అది మన జీవితానికి ఒక పునాది అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అదేంటో ఇప్పుడు బాబా గారి మాటల్లోనే విందామా? బాబా గారు అంటే ఎవరికైతే నమ్మకం, విశ్వాసం ఉంటుందో అలాంటి వారు బాబా గారి సందేశాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు సందేశం అనేది చక్కగా అర్థమవుతుంది. త్వరలోనే వినడానికి శుభవార్త సిద్ధంగా ఉందమ్మా అని చెప్పి బాబా గారైతే మనకు తెలియజేయబోతున్నారు. తల్లి, ఇప్పటి వరకు నీ జీవితం ఎన్నో కష్టం, ఎన్నో బాధలు అనుభవించావు. ఇప్పటి వరకు ఎన్ని బాధలు వచ్చినా కానీ ఓర్పు, సహనంతో భరించుకుంటూ వచ్చావు. అందరినీ అర్థం చేసుకునే మంచి మనసు నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోపోగా ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా కానీ నువ్వు దైవాన్ని స్మరించుకుంటూ బాధని నీలోనే ఉంచుకొని పైకి నవ్వుతూ అందరికీ సంతోషాన్ని పంచాలని చూస్తూ ఉన్నావు. నీలాంటి మంచి మనసుకు ఈ సాయి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు మనసులో మదన పడిపోతూ ఉంటావు. నాకంటూ ఒక మంచి రోజు రాకుండా పోతుందా? నన్ను ఇన్ని రోజులు ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నన్ను చులకనగా చేసి అవమానించారో వారికి నేను సమాధానం చెప్పకుండా పోతానా అని చెప్పి ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నావు. ఈ క్షణం కూడా అనుక్షణం నీ మనసులో అదే ఆలోచన ఉంటూ ఉంది. తల్లి, నీకొక విషయం చెప్తాను, అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో విని గుర్తుంచుకో అమ్మా. ఎన్నో దెబ్బలు తిని ఎన్నో మంచి శిల్పం లాగా తయారవుతుంది ఒక రాయి. అలాగే జీవితంలో ఎక్కువ కష్టాలు పడిన మనిషి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో ఓర్పుతో ఒక గొప్ప మనిషిలాగా ఒక గొప్ప స్థాయిలో నిలబడగలుగుతాడు. తల్లి, ఎలా ఉన్నావో ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ బాధలన్నింటికీ కూడా కారణమైనటువంటి ఈ రోజున నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి చాటుగా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్న అలాంటి వారికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? తల్లి, ఈరోజు నువ్వు బాధపడుతూ, కష్టాలు పడుతూ, ఏడుస్తూ ఉన్నావని కాదు. వారి ముందు నువ్వు నవ్వుతూ సంతోషంగా, ఆనందంగా తిరగటమే నువ్వు వాళ్లకు ఇచ్చే సరైన సమాధానం. ఎందుకంటే ఎవరైతే నీ నాశనాన్ని కోరుకుంటారో వారి ఎదుట నువ్వు బాధపడుతూ, కష్టాలు పడుతూ ఉంటే వారు సంతోషంగా ఉంటారే తప్ప నిన్ను చూసి అస్సలు జాలిపడరు. కనుక నీ మనసులో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నీ కష్టం ఏ రోజు కూడా బయటకు చెప్పవద్దు. అదేవిధంగా నీ బాధను కూడా చూపించవద్దమ్మా. వీలైనంత వరకు సంతోషంగా వారి ముందు నువ్వు దర్జాగా, ఎంతో హుందాగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ తిరగాలి తల్లి. అదే నీ సాయి నిన్ను చూసి సంతోషించే రోజు. అయితే నువ్వు మనసులో అనుకోవచ్చు, బాబా, మనసులో నేను సంతోషం ముఖంలో ఎలా కనిపిస్తుంది అని చెప్పి. అందరిలాగా నటించడం చేత కాకపోతే ఈరోజు జీవితంలో ఎన్నో ఉన్నత చదువులు చదివి, ఎన్నో కష్టాలు అనుభవించి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చాను. అయితే తల్లి, ఒక్క విషయం గుర్తుపెట్టుకొని బాధలన్నింటికీ కూడా నువ్వు ఈ రోజుతో ముగింపు చెప్పాలి. ఎందుకంటే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు నీ జీవితంలోకి ఎందుకు వచ్చాయో
ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది. నీ బాధలు కష్టాల వల్ల నువ్వు ఇంత జ్ఞానాన్ని నేర్చుకుని ఈరోజు ఒక స్థాయిలో నిలబడబోతున్నావు. నీకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు రావటం వల్ల నీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తున్నాయో, నీకు ఎంతవరకు జ్ఞానం ఉంది, ఎవరు నీ వాళ్ళు అసలు ఎవరు పరాయి వాళ్ళు, ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత అనుభవం కలిగేలా చేసింది. కనుక ఎప్పటికైనా నీ వారిని ఎప్పుడు దూరం చేసుకోవద్దు. నీకు కాని వారిని ఎప్పుడు కూడా దగ్గర చేసుకోవద్దు. ఇది ఒక్కటే జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే నీ వారు కాని వారు నీ ముందు తీపి కబుర్లు చెప్పుకుంటూ తిరిగేది వారు అని మాత్రమే నువ్వు గుర్తుంచుకో. ఎందుకంటే నీ వారైన వారిని నువ్వు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దమ్మా. ఇది నీ జీవితంలో ఒక విజయానికి తొలి మెట్టు అవుతుంది తల్లి. ఇప్పటికైనా నీకు వచ్చిన కష్టాలన్నింటికీ కూడా ముగింపు చెప్పుకొని ఇక నీ జీవితంలో సుఖాలకు ఆహ్వానం పలుకు. ఏదైనా కానీ సంకల్పం నమ్మకానికి మించినటువంటి ఆయుధం గెలుపు అనేది లేదు. కనుక ఈ క్షణాన్న నువ్వు విశ్వానికి ఆహ్వానం పలుకు. నీ మనసులో ఉన్నటువంటి కోరికను విశ్వానికి చెప్పుకో. నువ్వు కోరుకున్న కోరికలో నీతి నిజాయితీ ఉంటే తప్పకుండా ఆ పంచభూతాలు కూడా నీ కోరికను నెరవేరుస్తాయి. కనుక ఈ క్షణంలో నువ్వు బలంగా ఏది కోరుకున్నా దానికి నా యొక్క గురుబలం నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నా గురుబలానికి తోడుగా విశ్వం యొక్క బలం తోడైతే నువ్వు ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీ మనసులో ఏదైనా కోరిక ఉందో ఆ కోరికను బలంగా ఈ క్షణంలో విశ్వానికి చెప్పుకొని సాయిని తలుచుకుంటే నీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది ఈ క్షణం తప్పకుండా నెరవేరి తీరుతుంది అని చెప్పి బాబా గారు సందేశం ఎప్పుడు కూడా మనకు ఉండేటువంటి కష్టాలను కర్మలను తొలగించటానికి మనకు సహాయం చేస్తారే తప్ప బాబా గారి సందేశాలు అనేది ఒక బాధలో ఉన్న మనిషికి ఓదార్పును ధైర్యాన్ని మనస్ఫూర్తిని పెంచుతాయే తప్ప దయచేసి బాబా గారి సందేశాన్ని ఎవరు కూడా కించపరచవద్దు. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఎంతో బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు బాబా గారు సందేశాలు అనేవి నాకు ఎంతో ఓదార్పుని ధైర్యాన్ని ఇచ్చాయి. కనుక ఈరోజు బాబా గారు సందేశాన్ని ఎవ్వరు కూడా కించపరచవద్దు. కనుకనే నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నీ భారమంతా కూడా ఈ సాయి మీద వేసి నిశ్చింతగా ఉండు. ఈరోజు బాబా గారు అందించినటువంటి సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే గనక మన బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సాయి కుటుంబ సభ్యులు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే గనక నేను పంపించే సందేశం అనేది మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.